Hi, this video is about Section 4, AP Forest Act 1967. Section 4, Notification by Government. ఏదన్నా ఒక ల్యాండ్ పార్సల్ని గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు ఫాలో సర్టన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో పాటే సెక్షన్ 4. ఇది ప్రైమరీ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఇన్ ఇట్స్ అఫిషియల్ గెజెట్, స్టేట్ గెజెట్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ గెజెట్. వీటిల్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ ఉండాలి. ఎంత ఏరియా ల్యాండ్ లొకేషన్ ఎక్కడ, దాని బౌండరీస్ ఏంది. ఎగ్జాంపుల్, ఒక సైడ్ రోడ్ ఉంది, ఒక సైడ్ రివర్ ఉంది, ఇంకొక సైడ్ సో అండ్ సో హిల్ ఉంది. ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలన్నమాట ఆ నోటిఫికేషన్లో. ఆల్సో ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ దాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయబోతుంది అన్న ఇంటెన్షన్ కూడా ఉండాలి. వన్స్ ఈ స్టెప్ జరిగాక ఈ ల్యాండ్ పార్సిల్లో దెర్ మైట్ బి విలేజెస్. ఆ విలేజెస్ సంబంధించి ఆ లోకల్స్ ఎప్పటి నుంచో అక్కడే బతుకుతుండొచ్చు. వాళ్ళకి ఆ ల్యాండ్ మీద కాస్త రైట్ వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ లీగల్ టైటిలే ఉండుండొచ్చు, లేదా వాళ్ళ క్యాటిల్ని ఎప్పటి నుంచో దాని మీదే గ్రేజింగ్ వాటన్నిటికీ వాడుతుండొచ్చు, లేదా వాళ్ళ కుకింగ్కి వుడ్ కటింగ్ అవన్నీ కూడా అక్కడి నుంచి చేసుకుంటుండొచ్చు. ఆ పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ డిస్ప్యూట్స్ అన్నీ సెటిల్ చేయడానికి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అనే అతన్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఆ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ లోకల్స్ నుంచి వచ్చిన అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ అవన్నీ విని అవి రియలా కాదా, జెన్యూన్ క్లెయిమ్సా కాదా అని చెప్పి వాటి మీద వెరిఫికేషన్ చేస్తారు. వన్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు రైట్ ఉంది అన్నది రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. అది స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి అక్కడ రైట్ ఉందనుకోండి, ఆ రైట్ ఉన్న ఏరియాని ఈ పర్టికులర్ ల్యాండ్ పార్సల్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయడము, ఆర్ లేదు దట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ యాజ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనుకోండి, వాళ్ళకి వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వడము, కంపెన్సేట్ చేయడము, అటువంటి వేరే ఆప్షన్స్ గవర్నమెంట్ చూస్ చేసుకుంటుంది. ఈ సెటిల్మెంట్ ఆఫీసరు విల్ బి ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆయన డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ ర్యాంకింగ్ ఆర్ అబౌవ్ దట్ అయి ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా దగ్గర ఒక 1000 acres ఆఫ్ ల్యాండ్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి దాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయాలని డిసైడ్ అయింది అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తుంది, అది అఫీషియల్ గెజెట్లో నోటిఫికేషన్ ఇస్తుంది. ఎక్కడ, స్టేట్ అఫీషియల్ గెజెట్ యాజ్ వెల్ యాజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అఫీషియల్ గెజెట్. ఈ రెండిట్లో నోటిఫికేషన్ క్లియర్గా సో అండ్ సో ఏరియా 1000 acres ఆఫ్ ల్యాండ్ ఈ లొకేషన్లో ఉంది, దాన్ని మేము రిజర్వ్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము అని నోటిఫికేషన్ ఇస్తుంది. దాని బౌండరీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. వన్ సైడ్ కృష్ణా రివర్ ఉంది, వన్ సైడ్ హైవే ఉంది, ఇంకో సైడ్ రోడ్ ఉంది, ఇంకో సైడ్ హిల్ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఆ 1000 acres సంబంధించి ఆ లోపల ఎవరన్నా విలేజర్స్ ఆల్రెడీ ఎన్నో ఇయర్స్గా అక్కడ నివసిస్తుండి వాళ్ళకి ఏదన్నా రైట్స్ ఉంటే ఇవన్నీ సెటిల్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది. అతను వీటి మీద ఎంక్వైరీ చేసి ఇవన్నీ జెన్యూన్ క్లెయిమ్సా కాదా, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాడు. స్టేట్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ హిస్ రిపోర్ట్ యాక్షన్ తీసుకుంటుంది. అంటే వాళ్ళకి అక్కడే వాళ్ళు క్లెయిమ్ చేసిన ల్యాండ్ని ఎక్స్క్లూడ్ చేయాలి, ఆర్ ఎల్స్ వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇటువంటి డీటెయిల్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ విల్ డిసైడ్. వాటి గురించి మనం నెక్స్ట్ సెక్షన్స్లో డిస్కస్ చేసుకుందాం.